ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద మాత్రం క్రమంగా న్యాయస్థానాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొన్న ఈ మధ్యన తమిళనాడులో హైకోర్టు ఏం చేసింది, ఆ తర్వాత సుప్రీంకోర్టు అనేక దఫాలు క్లాసులు పీకుతోంది. ఇప్పుడు తాజాగా తమ ప్రాథమిక హక్కులు భంగం కలిగిందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈడీకి ప్రాథమిక హక్కులు ఉంటే ప్రజల ప్రాథమిక హక్కుల గురించి కూడా అది ఆలోచించాలంటూ చురకలంటించింది. ప్రాథమిక హక్కులు భంగం కలిగితే రాజ్యాంగంలోని అధికరణం 32 కింద పౌరులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అదే అధికరణం ఆధారంగా నాగరిక్ అపూర్తి నిగమ్ కుంభకోణాన్ని ఛత్తీస్గఢ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని ఈడీ పిటిషన్ దాఖలు చేయడాన్ని జస్టిస్ అభయ సోక్, జస్టిస్ ఉజ్జల్ భుయాల ధర్మాసనం తప్పుపట్టింది. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధికారం కింద ఒక సంస్థగా ఈడీ ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకుంటామని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తెలిపారు. ఛత్తీస్గఢ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యక్రమాలను పర్యవేక్షించే నాగరిక్ అపూర్తి నిగమ్ కార్యాలయాల మీద 2015లో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దాడులు చేసి 3.6 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. నాడు ఆ సంస్థకి అనిల్ తుతేజ చైర్పర్సన్గా ఉన్నారు. ఇందుకు సంబంధించిన కేసును ఈడీ దర్యాప్తు చేస్తుంది. అప్పట్లో ఈడీ మీద దాడులు చేశారు. ఆ దాడులు చేయడం ద్వారా తమకు ప్రాబ్లం వచ్చింది అంటే హక్కుల గురించినటువంటి పాయింట్ వరకు, టెక్నికల్ పాయింట్ వరకునే ఇక్కడ చర్చ నడిచింది.